ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సవాళ్ళు విసురుతున్నారు? కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్న, ట్రోల్ అవుతున్న అంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రకటన చేసినా కానీ మేము ఆధారాలతోటి మా పరిపాలనలో మేము ఏమేం చేశామనేటువంటి అంశాల మీద జీవోలతో సహా ప్రెస్ మీట్ పెడతారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్ని చూపిస్తూ మాట్లాడతారు. ఎదుటి పార్టీని ప్రశ్నించినా కానీ, అటు టీడీపీని కానీ జనసేన కానీ ఏ పార్టీని ప్రశ్నించినా కానీ వాటికి సంబంధించినటువంటి ఆధారాలు, వాటికి సంబంధించినటువంటి బేరసారాలు, వాటికి సంబంధించినటువంటి రుజువులు అన్నీ చూపిస్తూ ప్రశ్నిస్తారు. మరి ఈ రకంగా ప్రశ్నలు 4 రోజుల నుంచి చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో పారిపోతున్నారు. అధికార పార్టీ ఏదైతే ఉందో ఒక ప్రశ్న వేస్తే బొత్స గారు కానీ మిగిలిన ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా మండలిలో కానీ శాసనసభలో కానీ ఏ ప్రశ్న వేసినా కానీ మరి పారిపోవడమే పరమావధిగా పెట్టుకున్నారు ఈరోజు. ఇంకా మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పవసరమే లేదు. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి అన్నట్టుగా ఒక అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటుంటే ఎప్పుడైనా జరిగే ముందే ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు వారి ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ జరిగినటువంటి పరిపాలనకి సంబంధించినటువంటి సమాధానాలు, ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీ అడిగినప్పుడు ఎలా సమాధానపరచాలి, వాడని ఏ విధంగా ప్రజలకి ఆ సమాచారాన్ని అందజేయాలి అని ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. మరి ఈ 4 రోజుల్లో సమావేశాలకు రాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం జరపడం జరిగింది. మరి అసెంబ్లీ సమావేశాలకి గైర్హాజరయ్యి ఈరోజు ఆయన వ్యక్తిగతంగా పార్టీ ఆఫీసులో ఆ నాయకులతోటి సమావేశం అవుతుంటే ఆయనకి ప్రజల పట్ల ఏ రకమైనటువంటి బాధ్యత ఉందనేది తెలుస్తుంది. ఇంత బాధ్యతారాహిత్యమైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అనేటువంటిది ప్రజలకి సందేశం వెళ్తుంది. ఈరోజు మీరు సమావేశాలకి మీరు రాకుండా మీరు ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఎవరు కూడా ప్రతిపక్షం అడిగినటువంటి వాటికి సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు ఉండి ఈరోజు ఏ రకంగా మీరు పార్టీ ఆఫీసులో మీరు సమావేశాలు నిర్వహించుకొని మీరు మీ నాయకుల్ని మీరు సిద్ధం చేస్తున్నట్లుగా మీరు చెప్పుకుంటారు. ప్రజలకి చెప్పవలసినటువంటి అంశాలు డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకల గురించి ఇంతవరకు ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి రుజువులకి ఒక్కటి కూడా ఆన్సర్ చెప్పనటువంటి పరిస్థితి ఈరోజు. అంటే వాళ్ళనేది ఏంటంటే బయట నుంచి మాట్లాడడం ఎందుకు, బ్రహ్మాండమైన అసెంబ్లీ అక్కడ ఉంది, అక్కడికి వచ్చి మాట్లాడొచ్చు కదా అని వాళ్ళు మాట్లాడారు. ఒకటండి, మీరు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు మరి సవాల్ చేస్తున్నారు కదా, మీరు రండి మేము కూడా అంటున్నాం కదా, రావడం ఎందుకు, మీరు రుజువులు చూపించండి అని. మీరు నవీన్ అనేటువంటి వ్యక్తికి మీరు మొదటి ర్యాంక్ ఇచ్చినటువంటి మాట వాస్తవం. అతను ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినటువంటి వ్యక్తిని మళ్ళీ మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం రాలేదన్నట్లు మీరు చూపిస్తున్నారు. అసలు అతనికి కాల్ లెటరే వెళ్ళలేదు. అడ్డగోలుగా జీవోలు ఇచ్చేసేసి స్పోర్ట్స్ కోటాలో ఇష్టం వచ్చినటువంటి గేమ్స్ పెట్టేసేసి ఐస్ స్కేటింగ్ అంట. అసలు మన రాష్ట్రంలో ఐస్ ఎక్కడుంది, దానికి స్కేటింగ్ ఎక్కడ చచ్చింది, దీనికి ఐస్ స్కేటింగ్ అని ఒకటి పేరు పెట్టి అసలు ఎగ్జామే రాయకుండా మీరు ఉద్యోగస్తులు టీచర్ ఉద్యోగాలు మీరు నియామకం చేశారు. అసలు రాష్ట్ర చరిత్రలో అసలు ఎగ్జామే రాయకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి గొప్ప విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు. ఏ పరీక్షలకైనా ఈరోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఏపీపీఎస్సీలో జరిగినటువంటి 2019 ప్రిలిమ్స్ అవన్నీ ఈరోజు మాట్లాడుతున్నారు గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి. అసలు గ్రూప్ 1 ఎగ్జామ్కి నోటిఫికేషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు, ప్రిలిమ్స్ ఫినిష్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో అవకతవకలు జరిగాయని ఈరోజు 4 ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నారు. అంటే మీరు చేసినటువంటి దొంగ పని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళని దొంగ అరిచినట్లుంది. మీరు చేసినటువంటిది దొంగ పని. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని మీరు పేపర్ లీకేజ్ కోసం మీరు అతన్ని వాడుకొని ఈరోజు అతనికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి మళ్ళీ అతన్ని వెరిఫికేషన్కి పిలవకుండా అతని జీవితంతో ఆడుకొని స్పోర్ట్స్ కోటాలో మీరు పూర్తిగా
టీడీపీ కార్యకర్తలకి ఇచ్చుకొని ఎలాంటి గేమ్స్ లేని వాళ్ళకి ఇచ్చుకొని కాదండి, మీరు సరే, ఈ రకంగా మీరు అంటే ఒక్క విద్యా నిమిషం, వ్యవస్థని సుజాత గారు. అధోగతి పాలు చేశారు. సరే సుజాత గారు, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం సెల్ఫ్ గోలా కాదా? మేము అసెంబ్లీలో వెళ్ళి ప్రశ్నించినటువంటి బొత్స గారు అడిగినటువంటి ప్రశ్నలకి 4 రోజుల నుంచి పారిపోతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం కదండి. పారిపోవడం ఏంటి? ఏ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు? మండలిలో అడిగినటువంటి ప్రశ్నలకి ఏ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు? డిఎస్సి మీద మేము సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు వెయ్యండి, మీరు ఏ తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు చెప్పండి? సో ఇంక యుద్ధమే, భయపడాల్సిన అవసరం ఏంటి? యుద్ధమేనా? యుద్ధం ఏంటండి? అటు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ మీరు రైట్, ఓకే, మీరు ప్రజలు రక్షించాల్సినటువంటి వాళ్ళు ప్రజల్ని భక్షిస్తున్నారు ఈ రోజు. రైట్. రమ్య గారు, మేము ప్రజల తరపున యుద్ధం చేస్తాం ఖచ్చితంగా. ఓకే. రమ్య గారు. సార్, వర్మ గారు మా అక్క చాలా చక్కగా చెప్పింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 4-5 క్వశ్చన్లు అడిగారు. నేను ఆ క్వశ్చన్ కూడా రాసి పెట్టుకున్నా. అందులో వీరు చెప్పేది ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందన్నారు, దాంతోపాటు నాన్ స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందన్నారు. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు లేవలెత్తిన పేరు ఏంటంటే నవీన్ గారు. అంటే ఫస్ట్ క్లాస్ అబ్బాయికి 10th పేపర్లు దొంగతనం చేసిన అబ్బాయికి బహుశా చరిత్ర తెలియదు అనుకుంటా. ఒకసారి మాట్లాడదాం. మొదటి వన్ ఏంటంటే నవీన్ అనే అబ్బాయి ఎగ్జామ్ రాస్తే అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక ప్రోటోకాల్, ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఒక వ్యక్తికి జాబ్ అలొకేట్ చేయాలంటే వర్మ గారు అనే వ్యక్తి నాకు రోజు డిబేట్లు పిలుస్తున్నాడు కదా, నేను ఇదే మినిస్టర్ అయ్యాను, ఆయనకి జాబ్ ఇద్దామంటే కుదరదు. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అలాగే నవీన్ అనే వ్యక్తి గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నా కానీ, ఆ బోర్డులో వర్క్ చేస్తున్నా కానీ ఆయన ఎగ్జామ్ రాసినప్పుడు డెఫినెట్గా ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావాలి. ఇదే క్వశ్చన్ గతంలో 2 నెలల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేపినప్పుడు, వాళ్ళ బృందం లేనప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు క్లియర్గా చెప్పారు. ఏమని? నవీన్ అనే వ్యక్తి గురించి ఆ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఏమని? నవీన్ అనే వ్యక్తికి మొదట ఎగ్జామ్ రాసినప్పుడు ర్యాంక్ వస్తే ర్యాంక్ ఇచ్చాం, సెకండ్ టైం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరిగింది. డేట్ అయిపోయినా కానీ ఒక రోజు కూడా మేము ఆగి అతనికి కాల్స్ చేసినాం, పక్కన వాళ్ళకి కాల్ చేసినాం, వాట్సాప్ మెసేజ్ పెట్టినాం, ఇంకొక అవసరం అయితే ఇంకోటి చేసినాం. కానీ ఆయన ఒక రోజు ఎక్స్ట్రా ఆగినా కానీ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఆయన మా దగ్గర రాలేనప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆయన ఫెయిల్ అయ్యారు. కాల్ లెటర్ పంపించారు మేడం. క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కాల్ లెటర్ కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టుకి ఆయన న్యాయం జరిగిందా? కోర్టు ఏం చెప్పింది? మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు మీరు ఈ ఎగ్జామ్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒక హెచ్చరికలు, సవాలు విసురుతున్నారు. కాన్ఫిడెన్స్ పెరిగింది ఆయనకి? ఇచ్చారు అస్త్రాలు ఏమన్నా? సార్ ఫస్ట్ ఇది కంప్లీట్ చేయలేదు సార్. చెప్పండి. ఎందుకంటే నవీన్ అనే వ్యక్తి ఎప్పుడు రోజు మాట్లాడుకుంటున్నది మీరు ఎవరు చెప్తారు, వాళ్ళు ఎవరు చెప్తారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో మనం ఇచ్చిన నోటిఫికేషన్ చదివితే సార్ జాగ్రత్తగా మీరు ఒకసారి తెప్పించుకొని చదవండి. అక్కడ ఏం చెప్పారంటే స్పోర్ట్స్ కోటాలో ఎవరన్నా ఒక మాట చెప్పిన క్లోజ్ చేస్తారండి. ఆయన ఏం చెప్పారంటే స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ చెప్పారంటే మీరేమన్నా దొంగ సర్టిఫికేట్లు కనుక ఏమైనా అప్లోడ్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత దొంగ సర్టిఫికేట్ తెలిసిన, 15 సంవత్సరాల తర్వాత దొంగ సర్టిఫికేట్ తెలిసిన జాబ్ క్యాన్సిల్ చేయబడుతుంది. క్లారిటీగా ఇచ్చారు కదా. మీరు ఇంత వాగ్దానం చేస్తున్నారు. హైకోర్టులో కేసు వేశారు. ఒక్క ఆధారం ఎందుకు చూపించలేకపోయారు? కాన్ఫిడెన్స్ ఏంటంటే అతనికి అర్థమైంది సార్. ఏమని? మళ్ళీ నేను అధికారంలో రాలేను. ఎందుకంటే ఏపీపీఎస్కి డిఎస్సికి తెలియని వ్యక్తి మొన్న ముఖ్యమంత్రిగా పనిచేశారంటే ఇప్పుడు జనాలు నవ్వుతున్నారు. సో ఆయన దగ్గర మ్యాటర్ లేదు, సబ్జెక్ట్ లేదు. అలాగే మా అక్క చెప్తా, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అవినీతి జరిగింది. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే అవినీతి జరిగింది వాల్యుయేషన్లో. ఆ వాల్యుయేషన్ చేసే ప్రక్రియలో ముఖ్యమంత్రిగా ఉంది ఏపీఎస్ఆర్ ఆంజనేయ అలా ఎలకేట్ చేసింది మన జగన్ అన్న. ఆ టైంలో తప్పు జరిగితే మళ్ళీ అది నారాసు రక్త చరిత్ర అన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే చాలా హాస్యం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు. ఏపీపీఎస్సీకి లేదా డిఎస్సికి తేడా తెలియకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెడితే జనాలు నవ్వుకుంటున్నారు. ఏ క్వశ్చన్ అయినా కొత్త అడుగుతారంటే అది ఇట్లా ఇంకేం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనే నాటకం మొదలు పెట్టాడు. మరి పాదయాత్ర చేసి ఏం సంపాదిస్తున్నారు సార్? దాంతోపాటు మేము మున్సిపాలిటీ ఎలక్షన్కి వస్తున్నారు, మీరు కత్తులు రెడీ చేసుకోండి, గొడ్డలు రెడీ చేసుకోండి, ఇంకోటి రెడీ చేసుకున్నాడు. ప్రజాస్వామ్యంలో ఇన్ని రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు రాండి, నామినేషన్ వేయండి, ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారనుకో, మీరు దానికి సభలకు వెళ్ళండి. ఏదైతే మున్సిపాలిటీ ఉందో చైర్మన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, దానికి వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారి అంశం కూడా వస్తుంది. రైట్. దాంతో మాకు కూడా ప్రశ్నించింది, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి రాకుండా ఆయన జనసేన పార్టీలతో మీటింగ్ ఎందుకు పెట్టాడు అంది. సరే, మంచి వ్యాలిడ్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్తాం. మేము సూటి ప్రశ్న అడుగుతున్నాం. గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి
ఇప్పుడు 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత అపోజిషన్ లీడర్ లేకపోయినా కానీ పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి కూడా 3 సార్లు ఇండిపెండెన్స్ జరిగితే ఎక్కడ జెండా జాతీయ జెండాని మీరు ఎగరేశారు? నిన్న కూడా జరిగితే జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేశారు తెప్పించి, మరి పులివెందుల్లో కానీ యలంక ప్యాలెస్లో కానీ తాడేపల్లి ప్యాలెస్లో కానీ మరి ఏమన్నా జెండా ఎగరేశాడా? ఉంటే మీ దగ్గర ఉంటే ఆధారాలు చూపించింది. అది చేయకుండా నెక్స్ట్ ఆయన వచ్చి ఏం చేశాడు సార్, వాళ్ళ నాయకులతో మీటింగ్ పెట్టుకున్నాడు. మరి అది తప్పు కాదా? ముందు మా అక్క స్పందించాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, ఆయన దేశం మీద ప్రేమ లేదు అని ఆయన స్పందించాలి కదా, ఆమె స్పందించాలి కదా. దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ ఇండిపెండెన్స్ డే ఆయన ప్రోగ్రాంకి వెళ్ళాడు. ఆ తర్వాత హెల్త్ బాగలేక ఆగిపోయాడు. దాంట్లో తప్పే ఉంది సార్. ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ నాయకులతో మీటింగ్లు అంటే క్యాజువల్గా ఎలాగైనా రావచ్చు, కానీ చట్టసభలు రావాలంటే ఎలా పడితే అలా రావడం కుదరదు. సిస్టమేటిక్గా రావాలి, మంచిగా రావాలి, వచ్చి యాక్టివ్గా కూర్చోవాలి, మాట్లాడాలి. ఆయనకు అంత ఓపిక లేనప్పుడు వచ్చి ఏం చేస్తారు సార్? ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తే రాలేదు, దాంట్లో తప్పే ఉంది. ఓకే రమ్య గారు, ఓకే మీ వాయిస్ కూడా వినిపిస్తున్నది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ తర్వాత మీ అనిల్ యాదవ్ గారు ఆయన కూడా నిన్న వచ్చి ఆయన ఫైర్ అవుతున్నారు. బీసీల అంశం ఒకటి నడుస్తున్నది, లోకేష్ గారు ఏమంటే రాజీనామాలు చేయాలంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సవాలు విసురుతున్నారు, పాదయాత్రకి రంగం సిద్ధం చేస్తున్నారు, రేపు లోకల్ వార్లో అంతు తేలుస్తామంటున్నారు. దమ్ము లేదు, ప్యాలెస్ లో కూర్చొని మనకి ఎందుకండి ప్రసంగాలు, అది కూడా పేపర్ చూసుకుంటూ 2 నిమిషాలు మాట్లాడలేరు మా జగన్ అన్నాయి, మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు సుజాత గారు మాట్లాడుతూ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రాలేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారో రాలేదో మీకెందుకమ్మా, మీ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు, జగనన్నను అడగండి, ఎందుకన్నా నువ్వు వెళ్ళవు, ఎందుకు ప్రశ్నించు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఆయన అడగరు, మీరు పక్కన వాళ్ళని ఎందుకు అడుగుతారు? మీటింగ్లు పెట్టుకున్నారు, మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు? ఆయన కూడా రావచ్చు కదా, మరి ఆయన కూడా వచ్చి అక్కడ మాట్లాడొచ్చు కదా, ఎక్కడికైనా రమ్మన్నారు కదా, ఎనీ టైం ఎనీ ప్లేస్ అని చెప్పి లోకేష్ గారు చెప్పారు కదా, మరి అక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడరు? మరి నిజంగానే ఆయన అన్ని ప్రశ్నించాలి. అన్ని అవకతవకలు జరిగినాయి. మొన్న గనక మీరు జెన్జీ అని చెప్పేసి ర్యాలీలు పెట్టి 50 years 60 years వాళ్ళని కూర్చోబెట్టినట్టు ఉంటది. అసలు జెన్జీ అంటే ఏ ఏజ్ వాళ్ళో తెలుసా మీకు? మన కూర్చొని ర్యాలీలు చేసిన వాళ్ళు, ధర్నాలు చేసిన వాళ్ళు, టెంట్లు జెన్జీ వాళ్ళ డిఎస్సి అభ్యర్థులు ఒకళ్ళు వచ్చారమ్మా, ఏదో 10 మంది రౌడీ మోకాల్ని తీసుకొని వచ్చి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మీరేదో జెన్జీ కోసం వాళ్ళు వచ్చారు, లేకపోతే డిఎస్సి అభ్యర్థులు వచ్చారంటే అందులో 10 మందిలో కనీసం 2 ఉన్నారా డిఎస్సి అభ్యర్థులు? మీరు ప్రశ్నిస్తారా తెలుగుదేశం పార్టీని? రండి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి. మరి ఇంకొకటి, అనిల్ యాదవ్ గారు నిన్న మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే, అనిల్ యాదవ్ గారికి నిన్న బీసీ అని ఆయన గుర్తొచ్చిందా వర్మ గారు? మరి ఇప్పుడు వచ్చి ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కనీసం పోలవరం పూర్తి చేయలేదు ఆయన. అప్పుడు అమర్నాథ్ గౌడ్ మీద అఘాయిత్యం జరిగినప్పుడు ఆయన బయటికి రాలేదు, చంద్రయ్య గారి మీద జరిగినప్పుడు ఆయన బయటికి రాలేదు, 3,000 మందికి పైగా కేసులు పెట్టినప్పుడు ఆయన బయటికి రాలేదు, 74 మంది బీసీలను హతమార్చినప్పుడు ఆయన బయటికి రాలేదు, 33.33% రిజర్వేషన్ ఉన్న దాన్ని 24% కి కుదించినప్పుడు అనిల్ యాదవ్ గారు మాట్లాడలేదు. ఎందుకు? మినిస్ట్రీ తీసేస్తారని మాట్లాడలేదా? లేకపోతే జగన్ అన్న ప్యాలెస్ కి పిలిచి మొట్టికాయలు వేస్తారని మాట్లాడలేదా? ఆ రోజు మాట్లాడని అనిల్ గారు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే జనం ఆయన మర్చిపోయారని మాట్లాడుతున్నారా, లేకపోతే నెక్స్ట్ టైం ఎక్కడా టికెట్ ఇవ్వరని చెప్పి మాట్లాడుతున్నారా? సెల్ఫ్ డబ్బాలని మాట్లాడుతున్నారు. పైగా వీళ్ళే చెప్పాలండి సెల్ఫ్ డబ్బాల గురించి. ఎందుకంటే రెండోసారి రిబ్బన్ కటింగ్లు చేస్తారు, రెండోసారి వచ్చి ఓపెనింగ్లు చేస్తారు. మనం వేసిన టీడీపీ గవర్నమెంట్ లో వేసిన దానికి వీళ్ళు కియాక్ కానివ్వండి, ఇంకో దుర్గమ్మ వారి దగ్గర బ్రిడ్జ్ కానివ్వండి, వీళ్ళు మళ్ళీ ఓపెనింగ్లు చేస్తారు. వీళ్ళ మంత్రులు అందరూ వీళ్ళందరూ మాట్లాడతారు సెల్ఫ్ డబ్బాల గురించి. సెల్ఫ్ డబ్బాలు అంటే వీళ్ళు చేసేవి. అప్పుడెప్పుడో భోగాపురంలో ఎయిర్ బస్సే రాదు, ఎర్ర బస్సే రాదు, ఎయిర్ బస్ ఎలా వచ్చిందని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయనే తీసుకొచ్చారని చెప్పి సోషల్ మీడియాలో. ఒక్కళ్ళకన్నా కనీసం మిడిమిడి జ్ఞానాలతో ఎందుకండి మాట్లాడతారు వీళ్ళు?